ఏమండి ఏమండి త్వరగా రండి, వాళ్ళ కారు పంపించేసారు, త్వరగా అయిపోయిందే, బయలుదేరదామా? ఏమండి ఈ షర్ట్ మీకు భలే ఉందండి. అల్లుడు కొనిచ్చిందేనే. అల్లుడికి నలుగు పెట్టే ఫంక్షన్కి ఒకటి, పెళ్లి ముందు రోజుకి ఇంకొకటి, పెళ్లి రోజు వేసుకోవటానికి మరొకటి, ఇలా చాలా డ్రెస్సులు కొనిచ్చాడు. దేనికది వేసుకోకపోతే ఆయన కోపం వస్తుందే. ముందే చెప్పాడు, పెళ్లిలో పాత డ్రెస్సులు వేసుకుని గౌరవం తగ్గించొద్దని. నువ్వు ఆయన కొనిచ్చిన పట్టు చీరగా సింగారించావు. సర్లేండి, ఇలా బయట ఎక్కడ అనకండి, పరువు పోతుంది. నేనేమన్నా పిచ్చోనా నలుగురిలో అంటానికి? అవును, శ్రావణ ఏం చేస్తుంది? అదేమిటో, అది రోజు పొద్దున్న 6 గంటలకే లేచి రెడీ అయ్యేది. అలాంటిది ఇవాళ ఇప్పుడే లేచింది. ఒకసారి వెళ్ళి చూడండి. సరే, వెళ్లే ముందు దాన్ని ఏమనుకో, నేను వెళ్ళి చూసొస్తా. అమ్మా, మేము నలుగు పెట్టే ఫంక్షన్కి వెళ్తున్నాం. నువ్వు కూడా వస్తే బాగుంటుంది. నేను రాను, మీరు వెళ్ళండి. సరే. సరిపోయిందా? మీకు బాగా అవ్వాల్సింది. ఎందుకండి ఆవిడ పిలిచారు? ఆవిడేమైనా వస్తుందా చస్తుందా? శుభకార్యం కదా, కనీసం పిలవనైనా పిలవలేదంటే అనుకుంటుందేమోనని అందుకే పిలిచాను. అదొక్కటి ఇప్పుడు తమ్మ. నేను రెడీ. నువ్వెక్కడికి తయారయ్యావు? పెళ్లి కొద్దులే, ఇంట్లో ఉండు. ఏ పద్మ, ఏంటది? దాన్ని కూడా రానివ్వు. 2 రోజుల్లో పెళ్లి జరుగుతుంది కదా, ఎందుకు అలా భయపడతావు? మమ్మీ, ఈ డ్రెస్ ఎలా ఉంది? బంగారు కొండ, చాలా బాగుందిరా, అదిరిపోయావు. 4,000 పెట్టుకున్నానే, బాగోదా మరి? ఎంత? 4,000. అయ్య బాబోయ్, నా నెల జీతమే 12,000. ఈ 4,000 సంపాదించడానికి నేను 10 రోజులు నిద్ర కాసి పని చేయాలరా? తమరితో పెట్టుకుంటే 40, 50, 40, 50, 40, 50 నా ప్లాట్ఫామ్ అమ్ముతారు చూసారా? అవి కూడా కొనలేము నాన్నగారు. ఇదిగో సెకండ్ హ్యాండ్ తెచ్చుకోవాలి, లేదంటే ఎవరైనా అడుక్కొచ్చుకోవాలి. ఏదో డిస్కషన్ ఆపి బయలుదేరతారు. అక్కడ అందరూ మన కోసం వెయిట్ చేస్తున్నారు. రండి. ఏమండి, ఏంటి నాసా? బయలుదేరండి. పద. ఈ పెళ్లి 4 దాకా వచ్చినా అతను ఆపేస్తాడు. ఏంటి నానమ్మా, మాటి మాటికి అతను ఆపేస్తాడు అంటున్నావు? ఎవరు ఆపేది? అదేనే నా శివయ్య, ఎలా చూస్తున్నాడు చూడు. అతను ఆపేస్తాడు అంటున్నాను. నేను అతన్నే కదా నమ్ముకున్నాను. ఈ విషయం గురించి 2 రోజుల నుంచి ఆలోచిస్తున్నావా? ఇది రంగనాథంకి సంబంధించిన విషయం. రంగనాథం మన సారు ఒకటే. సారికి చాలా కావలసిన వారు, సారికి చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్. ఇద్దరూ కలిసి చాలా చోట్ల స్థలాలు కొన్నారు. ఇప్పుడు ఈ విషయం బయటికి గనక తెలిసిందనుకో, ఫస్ట్ నీ పని ఆఫ్. చూడు, ఏదో ఉద్యోగం చేసుకుంటూ నెల జీతం తీసుకుని హాయిగా బ్రతుకుతున్నావు. పైన అంతో ఇంతో వస్తుంది. అన్నీ నీకు నువ్వుగా చెడగొట్టుకుని బజార్లో తువ్వాలేసి కూర్చుందాం అనుకుంటున్నావా? ఆలోచించుకో. మీరు చెప్పేది కరెక్టే సార్, కానీ ఆ అమ్మాయి రంగనాథాన్ని చేసుకోవటానికి ఇష్టపడట్లేదని మా ఫ్రెండ్ చెప్పాడు సార్. దాని గురించి మనకెందుకయ్యా? అదేమైనా కావాల్సిన మ్యాటరా ఇన్వాల్వ్ అవ్వడానికి? అది వాళ్ళ సమస్య, వాళ్ళు చూసుకుంటారు. ముందు నిన్ను నువ్వు కాపాడుకునే ప్రయత్నం చేసుకో. ఫ్రెండ్షిప్, ఫ్రెండ్స్ అంతా ఆఫీస్ బయట. ఆఫీస్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ చేయకు. రిజిస్ట్రార్తో పగ పెంచుకుని ఉండగలవా? రేపు ఆయనకి నిజం తెలిస్తే నీకేమీ మిగలకుండా చేయగలడు. ఇది గొప్పవాళ్ళ వ్యవహారం. తలదూర్చి నీ లైఫ్ పాడు చేసుకో. ముందు ఈ కేసుని ఏం చేస్తే బాగుంటుందో ఆ పని చూడు. అయ్యో పాపం అని ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తే నిన్ను అయ్యో పాపం అనేవాళ్ళు ఉండరు. ఆలోచించి నిర్ణయం తీసుకో. సార్, ఏంటయ్యా? నాకు డౌట్ సార్. ఏంటయ్యా అది? ఆ రోజు బ్రేక్ ఇన్స్పెక్టర్ గారు మీకు శుభలేఖ ఇచ్చి వెళ్ళారు కదా? అవును, అయితే ఏంటి? అదే పేరున అదే అమ్మాయి తండ్రి పేరుతో ఒక అప్లికేషన్ వచ్చింది సార్. ఏంటయ్యా నువ్వు అనేది? ఇలా ఇవ్వు. అవునయ్యా, అమ్మాయి పేరు అమ్మాయి తండ్రి పేరు ఒకేలా ఉన్నాయే, ఇదెలా వచ్చింది? అదే సార్, నాకు అనుమానంగా ఉంది. ఎందుకైనా మంచిదని మీకు చూపిద్దామని తెచ్చాను సార్. నువ్వు అప్లికేషన్ ఇచ్చినప్పుడు బాగా విచారించావా లేదా? విచారణ అంతా పూర్తయ్యాక మీ సంతకం తీసుకున్నాను సార్. ఇప్పటికైనా కనిపెట్టడం మంచిదైందయ్యా. లేకపోతే ఆ రంగనాథానికి తెలిస్తే ఊరికే వదిలే రకం కాదు. చాలా పెద్ద గొడవలయ్యేవి. సరే, నేను ఆ రంగనాథాన్ని అడిగి క్లియర్ చేసుకుంటాను గానీ
నువ్వు వెళ్ళు. సరే సార్. రామూర్తి రావయ్యా. ఏమండి తమ్ముడు పిలుచుకోండి రా. అలాగే అలాగే. రావయ్యా. నమస్కారం అమ్మా. రామూర్తి బాగున్నావా? ఏం పద్మ బాగున్నావా? రండి రండి. ఏ రామూర్తి రావయ్యా రా. నమస్తే ఏ అల్లుడు గారు. రామూర్తి, నమస్కారం. సకుటుంబ సపరివార సమేతంగా వచ్చేసారా? శ్రావణ్ ఎక్కడ? ఇంట్లోనే ఉంది. అంత పెద్ద బండి పంపించింది నువ్వు ఎక్కి కూర్చోడానికే. తను రావచ్చు కదా. హాయ్ లల్లి, పెళ్లి కూతుర్లా మెరిసిపోతున్నావే. అరే ఏం అందం, ఏం గ్లామర్. ఇట్రా. పర్వాలేదులేండి. ఏ బామ్మర్ది రావయ్య, నువ్వైనా క్రేజీ. అకే కార్యక్రమం మొదలెడదామా? పద తమ్ముడు. రా 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 తమ్ముడు, కూర్చో తమ్ముడు. ఒక్క నిమిషం అక్క. హలో రంగనాథం గారు, నేను రిజిస్ట్రార్ మల్లికార్జున్ మాట్లాడుతున్నానండి. చెప్పండి సార్. ఇప్పుడే నలుగు పెట్టే కార్యక్రమంలో ఉన్నాను. చెప్పండి ఏంటి? ఒక చిన్న క్లారిఫికేషన్ కోసం ఫోన్ చేశానండి. మీరు పెళ్లి చేసుకునే అమ్మాయి పేరు శ్రావణి అని, ఆమె తండ్రి పేరు రామ్మూర్తి అని రాసుందండి. అవును, ఆ డీటెయిల్స్ మీకెందుకు? మీరు ఏమైనా మ్యారేజ్ రిజిస్టర్ చేస్తారా ఏంటి? అది కాదండి, రిజిస్టర్ మ్యారేజ్ కోసం శ్రావణి అనే పేరుతో మరో అప్లికేషన్ వచ్చిందండి. తండ్రి పేరు ఏం రాసింది? రామ్మూర్తి అనే రాసుందండి. అందుకే డౌట్ వచ్చి ఫోన్ చేస్తున్నాను. అలాగా. అబ్బాయి పేరు? నరేష్ అండి. ఇతను కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. మీ పెళ్ళి వారి పెళ్ళి ఒకే డేటు, అందుకే అనుమానం వచ్చి ఫోన్ చేస్తున్నానండి. అయితే వాడే వీడనమాట. సరే, అయితే మీరు అప్లికేషన్ అలా పక్కన పెట్టండి. నేను మీకు తర్వాత ఫోన్ చేస్తాను. అలాగే సార్. రామూర్తి, అలా పక్కకి వెళ్దాం పద. అదేం తమ్ముడు, నలుగు పెట్టే టైంలో వెళ్తానంటారు? ఏం లేదక్క, చిన్న మ్యాటర్, పద. నీ కూతురు శ్రావణికి ఆ కానిస్టేబుల్ నరేష్ గాడికి ఏమన్నా సంబంధం ఉందా? చచ్చా, సత్య ప్రమాణకంగా అలాంటిది ఏం లేదు అల్లుడు గారు. ఏయ్! ఈ అల్లుడు గిల్లుడు వరసలన్నీ తర్వాత పెట్టుకుందాం. నువ్వు నన్ను మోసం చెయ్యాలని చూడకు. నిజం చెప్పు. ఏంటండి, నేనెందుకు మిమ్మల్ని మోసం చేయాలని చూస్తాను? నా కూతురికి ఎవరితోనూ ఎలాంటి సంబంధం లేదని మొదటి నుంచి నేను మీకు చెప్తూనే ఉన్నాను. మళ్ళీ ఎందుకు మీరు దాన్ని అనుమానిస్తున్నారు? ఇంతకు ముందు ఎవడో జోసఫ్ అన్నారు, ఇప్పుడు మళ్ళీ నరేష్ అంటున్నారు. మాటి మాటికి ఇలా అనుమానిస్తే ఎలా? ఏయ్! ఏంటయ్యో, ఇద్దరూ మీ ఇంటికి వచ్చి నీ కూతుర్ని ఇస్తావా, పెళ్లి చేసుకుంటామని అడిగినప్పుడు రాని కోపం నేను అడిగితే వచ్చిందా? లాగాల్సింది మొత్తం లాగేశాం. ఇంకా వీడితో ఏం పని ఉందిలే అని నీ కూతుర్ని వాడితో పంపి నువ్విక్కడ నలుగు పెట్టే ఫంక్షన్కి వచ్చావా? ఇదిగో చూడండి, మీరు ఎలా అడిగినా నేను చాలా ఓపికగా ఉంటున్నాను. అయినా మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారు అంటే మీకు నా కూతురి మీదైనా నమ్మకం లేకుండా ఉండాలి, లేదా నా మాట మీదైనా నమ్మకం లేకుండా ఉండాలి. ఇంతకు మించి ఎలా చెబితే మీకు అర్థమవుతుందో నాకు అర్థం కావటం లేదు. ఏయ్! నా ముందు భయపడుతూ చేతులు కట్టుకుని నిలబడేవాడివి నోరు లేస్తా ఉందేంటి? ఏంటి నీకు నువ్వేమనుకుంటున్నావు? శుభలేఖలు కూడా పనిచేశావు, ఇక ఈ ఫంక్షన్ కూడా అయిపోతా ఉంది. ఇంకా వీడేం పీకుతాళ్లే అని ధైర్యమా? బిల్డప్లు ఇస్తున్నావా? నన్ను తక్కువ అంచనా వెయ్యకు. నీ కూతురు ఏదన్నా తప్పుడు వేషాలు వేసిందనుకో, మండపంలోనే పెళ్లి క్యాన్సిల్ చేస్తా. అంతేకాదు, నీ టోటల్ ఫ్యామిలీనే లేపేస్తా. ముందు ఫోన్ చేయవయ్యా మీ ఇంటికి. దేనికండి? శ్రావణ్ణి నాకిచ్చి పెళ్లి చేయమని మీ ఇంటికి వచ్చాడే ఆ కానిస్టేబుల్ నరేష్, రిజిస్టర్ ఆఫీస్ లో నీ కూతుర్ని పెళ్లి చేసుకోబోతున్నానని అప్లికేషన్ ఇచ్చాడట.
ఏయ్, ఏంటి షాకే లేదు? అంటే ఈ విషయం నీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. నువ్వు నీ కూతురు కలిసి నన్ను మోసం చేయాలని చూస్తున్నారా? ఏ చెయ్యవయ్యా ఫోను. అలాంటిదేం ఉండదండి. అసలు దానికి ఇష్టమే లేకపోతే అప్లికేషన్ ఎలా ఇస్తాడు? విషయం రిజిస్టర్ ఆఫీస్ దాకా వెళ్ళిందంటే నీ కూతురుకి తెలియకుండా ఎలా ఉంటుంది? ఆ రిజిస్టర్ ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాడు. అది అబద్ధం అంటావా? ఏ చెయ్యవయ్యా నీ కూతురుకు ముందు ఫోను. ఏయ్, ఇటవే. ఆగండి ఆగండి. హలో అమ్మా శ్రావణి, ఏ, ఇదే. హలో శ్రావణి, నేనే మాట్లాడుతున్నాను. ఇంట్లోనే ఉన్నావా? అవును, ఇంట్లోనే ఉన్నాను. ఆ, ఏమీ లేదు. ఇక్కడ నలుగు ఫంక్షన్ జరగబోతోంది. అది చెబుదామనే ఫోన్ చేశాను. శ్రావణి, పెళ్లి రోజు దగ్గర పడే కొద్దీ నా గుండె లబక్ 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 లబక్కమంటోంది. నీకు అలాగే ఉందా? నాకు అది ఇది ఏం లేదు. ఓకే శ్రావణి, నేను తర్వాత మాట్లాడతాను. ఓకే. ఏమండి ఇప్పుడైనా అనుమానం తీరిందా? నాకు నీ మీద నీ కూతురి మీద ఈ జన్మలో అనుమానం తీరదయ్యా. ఇప్పుడు ఫోన్ చేసినప్పుడు ఇంట్లో ఉంది, నెక్స్ట్ జంప్ అవచ్చు. రాయ్ బాయ్ రాజు. అన్నా, ఏంటి లోపల లోపల బూతులు తిట్టుకుంటున్నావా? రాయ్ బాయ్ రాజు, అర్జెంటుగా మనోళ్ళిద్దరిని రామ్మూర్తి ఇంటికి పంపించు. శ్రావణి ఉందో లేదో చూడమని చెప్పు. పెళ్ళయ్యేదాకా ఇంటి దగ్గర కాపలా పెట్టండి రా. హ? ఇది నాకు నచ్చటం లేదండి. వయసులో ఉన్న ఆడపిల్లలు ఉన్న ఇల్లు అది. మాట్లాడకయ్యా. ఏం చేయాలో ఎలా చేయాలో నాకు తెలుసు. నేను గతంలో లాగా మళ్ళీ మళ్ళీ మోసపోవడానికి రెడీగా లేను. రాయ్ బాయ్ రాజు, అన్నా. నువ్వు వెళ్ళు. అలాగే అన్నా. చూడు, ఇంటికెళ్ళగానే మళ్ళీ ఈ విషయాలన్నీ శ్రావణ్ అడక్కు. అది ఎలా సైలెంట్ గా చేసుకెళ్తోందో నేను అలాగే వెళ్ళాలి. 20 సంవత్సరాలు గవర్నమెంట్ సర్వీస్ చేసిన నేను ఇంకా విషయాలు నీ కూతురు దగ్గర నేర్చుకోవాల్సి వస్తోందయ్యా. సరే వెళ్ళు, అందరూ ఫంక్షన్ లో వెయిట్ చేస్తున్నారు. ఆ? నవ్వుతూ వెళ్ళు. ఎక్స్ప్రెషన్స్ కూడా నేనే చెప్పాలి. తమ్ముడు గారిని పిలవండి, టైం అవుతుంది. వచ్చేస్తున్నారమ్మా. అరే రంగనాథం సార్. చెప్పండి సార్. ఆ నరసింహారెడ్డి, ఆ కానిస్టేబుల్ నరేష్ గారికి కోటింగ్ సరిపోలేదయ్యా. ఏమైంది సార్? ఏమైందా? అలాగా సార్. సార్ మీరు చెప్పిన విషయం నిజమేనా సార్? మీరేం వర్రీ అవ్వకండి సార్, నేను చూసుకుంటాను కదా. మీరు హ్యాపీగా జామ్ జామ్ అంటూ పెళ్లి చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్, బాయ్. నరేషు, నువ్వెక్కడ దొరికావురా మళ్ళీ నాకు? అమ్మా, అమ్మా సార్కి లెటర్ వచ్చిందమ్మా. నువ్వెళ్ళా. ఏమండి ఏమండి, మీకేదో లెటర్ వచ్చిందండి. ఎవరిదో అమ్మాయి ఫోటో వచ్చింది. ఏంటండి అందులో ఏం రాసుంది? ఇలా ఇవ్వండి. ఏమిటండి ఏమిటండి ఇదంతా? అదే నాకు అర్థం కావటం లేదు. ఆ రోజు కూడా ఎవరో ఒక ఆడమనిషి ఫోన్ చేసి
సుబ్రహ్మణ్యం గురించి ఏవేవో చెప్పి చాలా బ్యాడ్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఈరోజు మళ్ళీ ఈ లెటర్ వచ్చింది. అసలు ఆవిడెవరో, ఎందుకు ఇదంతా చేస్తోందో నాకు అర్థం కావటం లేదు. ఏంటి, ఇంతకు ముందు కూడా ఒక ఆవిడ ఫోన్ చేసిందా? మరి మీరు నాకు మాట మాత్రమేనే చెప్పలేదు. ఇంతకీ ఎవరండి ఆవిడ? అవును ప్రభా, చేసింది. ఆవిడెవరో నాకు తెలీదు. ఆవిడ చెప్పిన విషయాన్ని నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈరోజు ఈ లెటర్ చదివిన తర్వాత దీన్ని తేలిగ్గా తీసుకోకూడదనిపిస్తోంది. దీని వెనక ఏదో ప్రాబ్లం ఉందని డౌట్ వస్తుంది. అందుకేనండి మనకంటే తక్కువ సంబంధాలు, తప్పుడు మనుషుల్ని చూడొద్దన్నాను. ఏదైనా మన రేంజ్కి తగ్గ సంబంధం చూడమన్నాను. కాని మీరేమో కాదని, ఆస్తి అంతస్తులు మనకున్నాయి కదా, అబ్బాయి బుద్ధిమంతుడైతే చాలని నా నోరు మూయించారు. మన కథ వినిపించి ఆ సుబ్రహ్మణ్యాన్ని చూశారు. కాని ఇప్పుడేమైంది? ఆ సుబ్రహ్మణ్యం గురించి ఇప్పుడు ఈవిడెవరో పెద్ద స్టోరీ రాసి పంపించింది. ఇదంతా చూస్తుంటే నాకెందుకో భయం వేస్తుందండి. ఎందుకైనా మంచిది ఇంకోసారి మీరు పూర్తిగా విచారించడమే మంచిది. లేకపోతే పెళ్ళైన తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తే నష్టపోయేది మనమ్మాయేనండి. మీరు వెంటనే ఆ పుష్పకి ఫోన్ చేసి అతని గురించి డీటెయిల్స్ అన్ని అడిగి తెలుసుకోండి. నేను పుష్పతో ఆల్రెడీ మాట్లాడాను ప్రభా. ఇప్పుడు మళ్ళీ ఫోన్లో మాట్లాడడం కన్నా నేనే ఆ సుబ్రహ్మణ్యం ఇంటికెళ్ళి విషయం సూటిగా అడిగితేనే కరెక్ట్ అనిపిస్తోంది. అప్పుడే మన అనుమానం క్లారిఫై అవుతుంది. అదే కరెక్ట్ అనిపిస్తోంది. ఏమంటావు ప్రభా? ఇంకా అనేదే ఉందండి, ముందా పని చేయండి. డాడీ